అది 2019 అక్టోబర్ 1వ తేదీ తమిళనాడులోని తిరుచిగా పిలిచే తిరుచిరాపల్లిలోని సత్యరం బస్టాండు నుంచి కరూరుకు పోయే రహదారి ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. మళ్లీ కొట్టే స్కూల్ కాలేజీలు ఉండేది అటువైపు కావడంతో ఆ దారి ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే మర్నాడు అక్టోబర్ 2వ తేదీ జాతీయ సెలవు దినం కావడం, రాత్రి వేళ అవటం, వర్షం కూడా పడుతుండడంతో ఆ రహదారి ఖాళీగా ఉంది. వెళ్లిపోయే వాహనాల పరుగులు మినహా వేరే సవ్వడి వినిపించడం లేదు. వాన కారణంగా గుళ్లల్లో పిట్టల్లా ప్రజలు తమ ఇళ్లలోనే ముడుచుకొని కూర్చున్నారు. అలాంటి నీరవ నిశిదిలో సత్యరం బస్టాండు నుంచి కరూరుకి వెళ్లే దారిలో ఓ 3 అంతస్తుల భారీ భవనం ఒకటి ఉంది. సమయం అక్టోబర్ 2 తెల్లవారుజామున 1:30 అయి ఉండొచ్చు. దీపాల వెలుతురులో వెలుగుతున్న ఆ భవనం చుట్టూ 6 కాపలదారులు ఉంటారు. ఆ రోజు వర్షం పడుతుండడంతో అందరూ భవనం ముందు వానమాటున తల దాచుకునే చోట్ల ఒకే చోట ఉండిపోయారు. అదే అదునుగా కొందరు ఆ భవనం వెనుక మాటు వేసుకుని కూర్చున్నారు. భవనం ముందు భాగం కాంతివంతంగా వెలిగిపోతుంది. వెనుక భాగం చిమ్మ చీకట్లో ఉంది. భవనం ముందు వర్షానికి తడవకుండా ఉన్న కాపలదారులు తాము భవనానికి కాపలాగా ఉన్నామని అనుకుంటున్నారు కావచ్చు. కానీ వెనుక ఉన్న వాళ్ళు చాలా గోప్యంగా తమ పని కానిస్తున్నారు. చడి చప్పుడు లేకుండా వాళ్ళు భవనం వెనుక వైపు గోడకు రంధ్రం చేస్తున్నారు. తిరుచిరాపల్లిని కుదిపేసిన ఆ దోపిడీ ఎక్కడ జరిగిందో తెలుసా? మనందరికీ బాగా పరిచయం ఉన్న లలిత జ్యువెలరీ షాప్ లో. వైవిధ్య భరితంగా ప్రకటనలు ఇచ్చే లలిత జ్యువెలరీ ప్రచారం గుర్తొచ్చే ఉంటుంది కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఆ రోజు 2019 అక్టోబర్ 2 ఉదయం మామూలుగానే 9 గంటల కల్లా నగల దుకాణం తెరిచిన సిబ్బందికి లోపల ఒక్క నగ కనిపించకపోవడంతో కంగు తిన్నారు. వెంటనే కొట్టే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ, కన్నార్పకుండా కావలి కాచే సిబ్బంది ఉండగా ఇంత పెద్ద దోపిడీ జరగడానికి ఎవరి నిర్లక్ష్యం కారణం? దొంగలు ఎలా రాగలిగారు? ఇది పోలీసుల పరిశీలన. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మేనేజర్ గదిలో నుంచి దోపిడి దొంగలు లోపలికి ప్రవేశించారు. వాళ్ళు ఆ తెల్లవారుజామున రంధ్రాలు చేసింది నేరుగా ఆ గదిలోకి అని పోలీసులు గమనించారు. మనిషి పట్టేంత రంధ్రం చేసి దాని గుండా లోపలికి వచ్చి దోచుకొని మరలా అదే దారిలో వెళ్లిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డింగ్స్ పరిశీలించగా జర్కిన్స్, జీన్స్ ధరించి ముఖానికి చిన్నపిల్లల మాస్క్ ధరించిన మనిషి ఒకడు కనిపించాడు. అతడు నేల మీద పాక్కుంటూ వచ్చి షోకేస్ కి ఉన్న గాజు తలుపులను స్క్రూ డ్రైవర్ తో సహాయంతో తెరిచాడు. అల్మారాలోని నగలన్నింటినీ వడిచి చిన్న సంచిలో పెట్టుకున్నాడు. ఆ రంధ్రంలో నుంచి మరో మనిషి లోపలికి రాగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బంగారం, వజ్రాలు, ప్లాటినం నగలు అన్ని కూడా ఎత్తుకు వెళ్లాడు. డబ్బుల సొరగు కూడా తెరిచి అందులోని సొమ్ము కూడా కాజేశారు. వారి వాలకం, వేషం, నడవడికలను బట్టి వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళని పోలీసులు గ్రహించారు. లోహి ప్యాంట్స్ ధరించి చెప్పులు తొడుక్కొని ఉండేది ఉత్తర భారతీయ దోపిడీదారులే అనేది పోలీసులకు ఒక సంకేతం. గోడలకు కన్నం వేసి దోపిడీ చేయడంలో వారిది ఒక ప్రత్యేక తరహా. మాస్క్, గ్లౌస్ ధరించడం, ఎంతో జాగ్రత్తగా తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తాము సంచరించిన మార్గమంతా కూడా మిరప్పొడి చల్లిపోయారు. అది వాళ్ళ నైపుణ్యానికి మరో మచ్చుతునక. తమ వాసన పోలీస్ జాగిలకు తెలియకుండా తమ ఆనవాళ్లను ఫారెన్సిక్ వాళ్ళు పరిశీలనకు చిక్కకుండా మార్చేందుకు వాళ్ళు అనుసరించిన పద్ధతి అది. చోరకలకు లెక్కలేనన్ని పద్ధతులు ఉంటాయి. మరి పోలీసుల సూచన మేరకు పట్టణం చుట్టూ ఉన్న చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఆ ప్రాంతాలన్నీ గస్తీతో కట్టుదిట్టంగా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు బంగారం, వజ్రాలు, ప్లాటినం ఇవన్నీ కలిపి 30 కిలోల వరకు దొంగలించబడ్డాయి. వెండి వస్తువులను మాత్రం దోపిడీదారులు ముట్టుకోలేదు. ఆ భారీ భవనం 3 అంతస్తుల్లో ఉందని చెప్తున్నాం కదా. ఆ దోపిడీ జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే. లలిత జ్యువెలరీ సొంతదారుడైన కిరణ్ కుమార్ చెప్పిన లెక్కల ప్రకారం సుమారుగా 800 నగలు దోపిడీ చేశారు. తమకు ఇవ్వబడిన వివరాలు, తాము పరిశీలించిన సమాచారం మేరకు పోలీసులు 7 ప్రత్యేక బృందాలను తనిఖీ కోసం ఏర్పాటు చేశారు. సోదాలు మొదలయ్యాయి. దోపిడీ స్థలంలో ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ పోలీసులు విశ్లేషించారు. కానీ వాళ్ళకి ఏ ఆనవాళ్లు దొరకలేదు. సాధారణంగా నార్త్ ఇండియన్స్ బస చేసి హోటళ్లు, లాడ్జులకు వెళ్లి గత రాత్రి లాడ్జి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాల కోసం ప్రయత్నించిన పోలీసులు దాంతో పాటుగా చిన్న పిల్లలు ఆడుకునే పిల్లల మాస్కులు అమ్మే దుకాణాల్లోనూ విచారించారు. ఉత్తరాది వాళ్ళు ఎవరైనా ఈ మధ్య కాలంలో మాస్కులు కొన్నారా అని అడిగారు. కుక్క, పిల్లి వంటి మాస్కులను కొన్న వాళ్ళల్లో ఉత్తర భారతీయులు గాని ఉన్నారా అని కూడా ఆచూకీ లాగారు. ఆ ప్రయత్నాల్లో తిరువారూరులో ప్రత్యేక పోలీసు బృందానికి చిక్కిన దొంగను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా అతను తాను మాత్రం లలిత జ్యువెలరీస్ లో దోపిడీ చేయలేదని, తనకు ఒక భాగస్వామి ఉన్నాడని, అతను ఒక సినిమా నటుడు అని చెప్పాడు. ఆ సినిమా నటుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆ మొత్తం దోపిడీకి పథకం వేసింది ఫలానా సినిమా నిర్మాత అని చెప్పాడు. అతను అవ్వడానికి తెలుగు సినిమా నిర్మాతే, కానీ స్వస్థల
స్థలం మాత్రం తిరువారూరుకి సమీపంలో ఉన్న సీరతోపు అనే ఊరు అని చెప్పాడు. ఆ ఊరికి అతను దేవుడితో సమానం. ఊరికి గ్రామస్తులకు అతను చేయని సహాయం లేదు. ఊరిలో ఎవరి ఇంట్లో ఏ కార్యం జరిగినా అతను తన పని ఒత్తిడిలో కూడా వీలు కల్పించుకొని ఎంత రాత్రి అయినా కానీ వచ్చి హాజరవుతాడు. పెళ్లి వంటివి అయితే వాళ్ళని ఆశీర్వదించి మరీ వెళ్తాడు. తన సంపాదనలో కొంత ఆ గ్రామం కోసమే ఖర్చు చేశాడు కనుక ఆ ఊరి వాళ్లకు దైవంతో సమానం. ఆ ఊరి దివ్యాంగుల కోసం ప్రత్యేక సహాయం అందించాడు అతను. అనాథ పిల్లల సంక్షేమం కోసం వారి ఆలన పాలన చూసే ఏర్పాట్లు చేసి వాళ్ళని పోషిస్తున్నాడు. కాబట్టి అతను ఆ ఊరికి దైవంతో సమానం. తమాషా ఏంటంటే తిరువారూరులో అరెస్ట్ అయిన వ్యక్తి చెప్తున్న సినిమా నటుడు ఒకే ఒక్క సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా విడుదల కాక దాన్ని విడుదల చేయడం కోసం చేతిలో డబ్బులు లేక ఇదిగో ఈ దోపిడీకి భాగస్వాముడయ్యాడు. మరి అతను చెప్తున్న సినీ నటుడు ఆ నటుడని ఎగదోసిన సినీ నిర్మాత ఈ దోపిడీలో నిజంగా భాగస్వాములా లేక వాళ్ళని ఇరుకన పెట్టడానికి వాళ్ళ పేర్లు చెప్తున్నాడా అన్నది విచారించాల్సింది పోలీసులే. దోపిడీ చేయబడ్డ నగల ఆచూకీ రాబట్టాల్సింది పోలీసులే. మరి ఆ వివరాలు ఏంటి చూద్దాం పదండి. తిరువారూరు సీరతోపు గ్రామానికి చెందిన మురుగన్ కి పోలీసుల రికార్డుల్లో ఉన్న పేరు తిరువారూర్ మురుగన్. బాలుడుగా ఉన్నప్పటి నుంచి దొంగతనమే వృత్తిగా సాగినవాడు. ఇళ్లకు కన్నాలు వేసి కొల్లగొట్టడంలో నేర్పరయ్యాడు. చిన్నతనం నుంచి తను ఇష్టపడ్డ అమ్మాయి అతన్ని అవమానించిందని అంటారు. అందుకని అందమైన అమ్మాయిలు తనంటే పడి చచ్చేలా చేసుకుంటానని శపథం చేశాడు. ఆ శపథం నెరవేర్చుకున్నాడని కూడా అంటారు. ఇక మామూలు దొంగతనాలు కాకుండా బ్యాంక్, ఏటీఎంలను కొల్లగొట్టాలని కాంక్ష కలిగింది మురుగన్లో. కానీ ఏక్ నిరంజన్లా చేసుకుని పోయే అవకాశం ఉండదు కనుక తన మాదిరిగా దొంగతనాల్లో ఆరితేరిన మరికొందరికి శిక్షణ ఇచ్చాడు. ఏటీఎం దొంగతనాల్లో దొరికేది పరిమితమే, బ్యాంకుకి కన్నం వేస్తే దొరికేది అపారం కదా ఇలా అనుకున్నాడు. అలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బ్యాంకులను కూడా డ్రిల్లింగ్ యంత్రాలతో కన్నం చేసి డబ్బులు నగలు కాజేయడంలో తనకు తానే నేర్పరిగా మలుచుకున్నాడు. అలా సంపాదించిన డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టాడు. నిర్మాతగా మారి చాలా మంది అమ్మాయిల్ని సినిమాలకు పరిచయం చేశాడు. సినిమాలు తీసినా తీయకపోయినా వాళ్ళ కాల్ షీట్లు మాత్రం బుక్ చేసేవాడు. తన ఆనందాలకు లోటు లేకుండా తన శపథం వృధా కాకుండా చేసుకున్నాడు. కొన్నాళ్లకు నిజంగానే ఓ తెలుగు సినిమా ద్వారా అసలైన ప్రొడ్యూసర్ గా మారాడు. అది మధ్యలోనే ఆగిపోయింది అనుకోండి. ఆ తర్వాత తన మేనల్లుడితో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ కావడానికి చేతిలో తగినంత డబ్బు లేకపోవడంతో లలిత జ్యువెలరీ దుకాణం దోపిడికి పాల్పడ్డాడు. అలా తిరువారూరు మురుగన్ అనే దోపిడి దొంగ సినీ నిర్మాత తన అక్క కొడుకు సురేష్ ను హీరోగా పెట్టి తీసిన సినిమా విడుదల కోసం ఆ తతంగానికి అయ్యే అవసరమైన సొమ్మును సమకూర్చుకోవడం కోసం నగల దుకాణానికి కన్నం వేశాడు. లలిత జ్యువెలరీ దుకాణం దోపిడీ కోసం నెల రోజులుగా ప్రణాళిక వేసుకున్నారు. దుకాణానికి వచ్చి ఏ నగలు ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారు, ఎక్కడ భద్రపరుస్తారు ఇలాంటివన్నీ గమనించారు. దుకాణానికి ఏ ప్రదేశంలో కన్నం వేస్తే సులువుగా లోపలికి ప్రవేశించవచ్చో ఒక అంచనా వేసుకున్నారు. ఇక సీసీటీవీ కెమెరాలు అమర్చబడిన ప్రదేశాలను గుర్తుపెట్టుకున్నారు. ఆపై పగలు రాత్రి ఉండే సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య, వాళ్ళ వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు రౌండ్స్ కి వెళ్లే తీరు, షిఫ్ట్లు మారే సమయం, వాళ్లతో ఉండే ఆయుధాలు వంటివి గమనించారు. 2 గస్తీల మధ్య వ్యవధిని లెక్కించుకున్నారు. అలా దుకాణం వెనుక ఒక కాలేజీ కాంపౌండ్ ఉండడం, ఆ కాంపౌండ్ వాళ్ళ నగల దుకాణం గోడ మధ్య ఉన్న సన్నపాటి ఖాళీ ప్రదేశంలో మనిషి దూరగలడని, అక్కడ నిలబడి గోడకు డ్రిల్ చేయవచ్చని, అసలు ఆ సన్నని ఖాళీ ప్రదేశం వైపు నగల దుకాణం కావలిదారులు గస్తీకి రారని తెలుసుకున్నారు. తర్వాత అదే తమకు వీలైన చోటుగా గుర్తు పెట్టుకున్నారు. ఇక ఆ కాలేజీ కాంపౌండ్ లో ఆ ప్రాంతంలోకి ఎవరు రారు కూడా. అక్కడే తిరిగే ఊరకుక్కలు వర్షం కారణంగా ఎక్కడో తల దాచుకున్నాయి. అయినా కానీ వాళ్ళేం ఒక్క రాత్రిలో డ్రిల్లింగ్ కంప్లీట్ చేయలేదు. సుత్తి గడ్డపారలతో 4 రోజుల పాటు గోడకు రంధ్రాలు చేస్తూ వచ్చారు. చప్పుడు కాకుండా ఉండేందుకు తడిపిన గోని సంచులను చుట్టూ పరిచారు. అలా ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక తాము ముహూర్తం పెట్టుకున్న రోజు రాత్రి గుట్టుగా అనుకున్న పని కానిచ్చారు. మాస్క్ తో లోపలికి వచ్చిన వ్యక్తి మురుగన్. పాక్కుంటూ లోపలికి వచ్చిన అతగాడు మనిషి కదలికల్ని పసిగట్టే మోగే సెన్సార్లు ఉన్నాయేమో అని పరీక్షించి లేవని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత రెండో మనిషిని రమ్మన్నాడు. మురుగన్ మేనల్లుడు సురేష్ కూడా లోపలికి రావాల్సిన వాడి. అయితే అతని పొట్ట ఆ రంధ్రం గుండా లోపలికి రాకుండా అడ్డుపడింది. కాబట్టి మదురై వాడి పట్టికి చెందిన గణేష్ మాత్రం లోపలికి వెళ్ళాడు. మణికంఠన్ అనే మనిషి కన్నానికి అటువైపు ఉండి ప్రమాదం ఎదురైతే సంకేతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సంకేతం ఏంటో తెలిస్తే మరీ ఆశ్చర్యపోతారు. ఇలా అరుపు, పిలుపు వంటివి కావు. లోపలికి వెళ్లిన ప్రతి వ్యక్తికి కాలికి పొడవాటి తాడు కట్టాడు. వాటి రెండవ కొన బయట ఉన్న మణికంఠన్ వద్ద ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని అతను లాగుతాడు. ఆ వెంటనే లోపల ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు. వచ్చేయాలనుకుంటే బయటకు వచ్చేస్తారు. ఇంతకీ ఆ 30 కిలోల బరువున్న 800 నగల విలువ సుమారుగా 13 కోట్ల రూపాయల విలువని లెక్కగట్టారు. ఆ నగలతో మురుగన్ అతని బృందం పరారైన మర్నాడు అంటే అక్టోబర్ 3వ తేదీ
రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బైకు వేగం తగ్గకుండా పోలీసుల సూచనల మేరకు ఆగకుండా దూసుకుపోయింది. పోలీసులు తమ వాహనాల్లో వాళ్ళని వెంబడించారు. అంత వేగంలోనూ ఆ బైక్ మీద వెనుక కూర్చున్న వ్యక్తి కిందకు దూకి తప్పించుకొని పారిపోయాడు. ఆ వీరుడి పేరు సురేష్. అదేనండి ఆ విడుదల కానటి సినిమాలో హీరో. ఆ బండి నడుపుతున్న వ్యక్తి మణికంఠన్. అతడే పోలీసులకు చిక్కినవాడు. అతని వద్ద 4.5 కిలోల వరకు నగలు ఉన్నాయి. అతడు ఏవో కథలు చెప్పబోయాడు. కానీ నగల మీద ఉన్న బార్ కోడ్స్ ను బట్టి అవి లలిత జ్యువెలరీస్ నగలుగా పోలీసులు గుర్తుపట్టారు. అలా అతని నోట సురేష్, మురుగన్ల పేర్లు బయటకు వచ్చాయి. అప్పటికే తిరువారూర్ మురుగన్ నేరాల గురించి పోలీసుల వద్ద పెద్ద చిట్టానే ఉంది. పోలీసులకు సురేష్ దొరకలేదు. కానీ అతని తల్లి మురుగన్ అక్క అయిన కనకవల్లి దొరికారు. ఆమెను ఇంట్రాగేషన్ కి తీసుకువచ్చారు. ఆమెకు ఏం సంబంధం అంటే విచారణ కోసం ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వద్ద ఉన్న 1/2 కిలో దొంగలించిన నగలు వాళ్ళ ఇంట్లో లభించాయి. మరి తల్లిని బంధించారని తెలుసుకున్న సురేష్ గత్యంతరం కానక తిరువన్నామలై సింగం కోర్టులో అక్టోబర్ 10వ తేదీన లొంగిపోయాడు. ఆ మర్నాడు అంటే 2019 అక్టోబర్ 11వ తేదీన దోపిడి దొంగల నాయకుడు తిరువారూర్ మురుగన్ కర్ణాటక బెంగళూరు కోర్టులో లొంగిపోయాడు. అమ్మయ్య, లలిత జ్యువెలరీ దోపిడీ కేసు ముగిసిపోయింది అనుకునేరు. లేదు, అతను లొంగిపోయింది ఆ కేసులో మాత్రమే కాదు, బెంగళూరులో అతను చేసిన మరో నగల దుకాణం కేసులో లొంగిపోయాడు. అంటే తమిళనాడు పోలీసులు తనని పట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఒక చిన్న దొంగతనం కేసులో బెంగళూరులో లొంగిపోయాడు అన్నమాట. అక్కడ కేసు తేలడానికి సమయం పట్టొచ్చు. ఆలోగా లలిత జ్యువెలరీ దుకాణం దోపిడిలో ఏవో పై ఒత్తిళ్లను భరించలేక ఎవరో ఒకరిని ఆ కేసులో పోలీసులు ఇరికించి సమాధానం చెప్పుకుంటారులే అనుకున్నాడు. ఆ చిన్న కేసులోనూ ఎంతో కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఆలోగా ఏదో పథకం తయారు చేసుకోవచ్చు. కాలం కలిసి వస్తే తాను దోచుకున్న నగలతో సుఖంగా జీవించొచ్చు అని ప్లాన్ వేశాడు. అక్కడ బెంగళూరు పోలీసులకు తమిళనాడులో జరిగిన లలిత జ్యువెలరీస్ దోపిడీ గురించి తెలిసింది. అందుకని వాళ్ళు మురుగన్ పై 5 కోట్ల దొంగతనం కేసు మోపారు. కానీ అతడు 48,000 దొంగతనం కేసులో కదా లొంగిపోయాడు. అవునా? అవును, నిజమే. అయితే అతని మీద 200 నుంచి 400 వరకు కేసులు ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద అతని పేరిట ఉన్న నేరారోపణల సంఖ్య ఇది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అతని మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. 20 ఏళ్ల నేర చరిత్ర అతనిది. మొదటిసారిగా అతను అరెస్ట్ అయ్యింది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో, మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో. అంతే, మొదటిసారి బెయిల్ పై వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు బెంగళూరులో స్వయంగా వచ్చి లొంగిపోయిన అతన్ని విడిచిపెట్టాలనుకోలేదు పోలీసులు. మురుగన్ను తిరుచూకి తీసుకువచ్చారు. తిరువెరంబూరు పక్కనే ప్రవహించే కొల్లిడం నది ఒడ్డున తవ్వి 12 కిలోల నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కర్ణాటక పోలీసులే చేశారు. వాళ్ళు తిరిగి బెంగళూరుకు ప్రయాణమైన తర్వాత తమిళనాడు పోలీసులకు ఉప్పందింది. తమ రాష్ట్ర సరిహద్దులు దాటకుండా అతన్ని పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులను తమిళనాడు పోలీసులు వెంబడించారు. చివరకు పెరంబలూరు సమీపంలో వాళ్ళని అడ్డుకోవడం, ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం అంతా ఏదో సినిమా లాగా జరిగింది. చివరకు కర్ణాటక పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న నగల్ని బెంగళూరు కోర్టులో సమర్పిస్తామని, అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకువెళ్లమని చెప్పారు. మురుగన్ ద్వారా లభించిన 12 కిలోల నగలు కాకుండా అతను ఇచ్చిన సమాచారం మేరకు దొంగతనంలో అతనికి సహకరించిన గణేష్ ని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 6 కిలోల నగలు దొరికాయి. 2020 జూలైలో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. అయితే 2020 అక్టోబర్ 26 నాడు అనారోగ్య కారణాలతో మురుగన్ జైల్లో మరణించాడు. కాలేయం పాడై చనిపోయాడని, ఎయిడ్స్ సోకి మరణించాడని అంటారు. మొత్తానికి మూలకారకుడు, ప్రధాన నేరస్తుడు మరణించాడు కనుక కేసు ఇప్పటికే నత్తనడకన కొనసాగుతుంది. మురుగన్ కానీ అతని బృందం కానీ తాళం వేసి ఉన్న ఇల్లు, ఎవరూ లేనట్లుగా ఇళ్లను చాలా కాలం పాటు పరిశీలిస్తూనే ఉంటారు. వాళ్ళు గుర్తించిన ఇంటిని ప్రతి 3 గంటలకు ఒకసారి గమనిస్తూ వెళ్తారు. పగలు ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదని నిశ్చయించుకున్నాక రాత్రి వేళ ఆ ఇంటికి వెళ్లి ఏదో ఒక ప్రకటన తాలూకా కరపత్రాలు తగిలించి వస్తారు. రాత్రి 11 గంటలకు మళ్ళీ వచ్చి చూస్తారు. తాము తగిలించిన కాగితం అక్కడే ఉంటే మాత్రం ఆ ఇంట్లో ఎవరు లేరని రూఢిగా అర్థం చేసుకుంటారు. అంతే, ఆ రోజు రాత్రి దాటిన తర్వాత ఆ ఇంటిని దోచుకుంటారు. అది వాళ్ళు దోచుకునే స్థాయి. ఒకవేళ అపార్ట్మెంట్ లో దొంగతనం చేయాలనుకుంటే తాళ్ల సహాయంతో ఎగబాకి వెళ్తారు. సెల్ ఫోన్ కి బదులు వాకీ టాకీ వాడతారు. తాము దొంగతనం చేయాలనుకున్న ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం కారులోనే రెస్ట్ తీసుకుంటారు. ఎక్కడ రూమ్స్ కానీ లాడ్జెస్ కానీ తీసుకోరు. వంట పాత్రలు, బియ్యం, ఉప్పు, పప్పు అన్ని కారులోనే ఏర్పాటు చేసుకుంటారు. పోలీసులు చూసినా ఆ వంట వార్పులను చూసి యాత్రికులేమో అనుకునేలా ప్రవర్తిస్తారు. తమ వేషం, భాష, నడక అన్ని మార్చుకుంటారు. కనుకనే లలిత జ్యువెలరీస్ దోపిడీ వేళ సీసీటీవీ ఫుటేజీల్లో వారిని చూసిన పోలీసులే వారిని నార్త్ ఇండియన్స్ అని పొరబడేలా నైపుణ్యంగా ఆ దొంగతనాన్ని ప్రదర్శించారు. అలాగే పోలీస్ అధికారుల్లో ఒకరికి 18 లక్షల రూపాయల కారు, మరొకరికి 30 లక్షల రూపాయల కారు బహుమానంగా ఇచ్చి తమకు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారని వార్తా మాధ్యమాల్లో వెల్లడించాయి. మురుగన్
తాను కాజేసిన సొమ్ముతో కొంత ఖర్చు చేసి తమ ఊరికి సౌకర్యాలు కలుగజేశాడని, అందుకే అతడు ఆ ఊరి దేవుడితో సమానమని పోలీసులు గమనించారు. సినిమా రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగిన మురుగన్ రాజకీయాల్లోకి రావాలనుకున్నాడేమో, ప్రజలకు సహాయం చేయడం ద్వారా తన రాజకీయ స్థానానికి పెట్టుబడి పెట్టాడేమో అని చాలా మంది వ్యాఖ్యానించారు. ఒకరిని కొట్టి మరొకరికి పెట్టడం అనేది దాతృత్వం కాదు, దోపిడీయే. అందులో మినహాయింపులు ఏవీ ఉండవు. అది అటుంచితే ఇంట్లో ఉన్నా లేకున్నా స్థానిక పోలీసులకు ఒక మాట చెప్పి ఉండాలి. తమ ప్రాంతంలో అప్పుడప్పుడు గస్తీ తిరగమని ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. లలిత జ్యువెలరీ సెక్యూరిటీ కూడా దుకాణం 4 దిక్కులా నియమిత వేళలో గస్తీ తిరుగుతూ ఉండాల్సిందే. ఏదేమైనా కూడా అన్ని దొంగతనాలు చేసిన వాడికి ఎప్పుడు ఎలా ఏది మార్చాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదా? మరి ఈ మురుగన్ కన్నాలేసే దొంగతనం గురించి మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.